టెక్నో రంగం ఎవర్ గ్రీన్. ఇక్కడ కొత్త గ్యాడ్జెట్ పుట్టని రోజు ఉండదు, కొత్త సాఫ్ట్వేర్ క్రియేట్ కాని రోజు ఉండదు. వినోదం, విజ్ఞానం, ఆరోగ్యం, ఆనందం అన్నీ కలిసిపోయే కడలి లాంటిది టెక్నాలజీ. అందుకే మరి తాజాగా పుట్టుకొచ్చిన రెండు గ్యాడ్జెట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో మొదటిది ఆరోగ్యం కోసం అయితే రెండోది ఆనందం కోసం. మొదటిది ఒంటికి రక్షణ కల్పిస్తే రెండోది ఇంటికి అలంకరణలా అనిపిస్తుంది. నేటి ప్రపంచానికి కరెక్ట్గా ఫిట్ అయ్యే ఫిట్నెస్ గ్యాడ్జెట్ ఒకటైతే నట్టింట్లో ఉంటూ నలుగురి దృష్టిని ఆకర్షించేది ఇంకొకటి. ఇంతకీ ఏంటి ఈ రెండు డివైజెస్? ఇప్పుడే తెలుసుకోండి మరి. విథింగ్స్ హెల్త్ డివైజెస్ తయారు చేసే ఒక పాపులర్ సంస్థ. టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో మనిషి తన ఆరోగ్యం గురించి తెలుసుకోవటానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. కొత్త హెల్త్ డివైజెస్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ హెల్త్ డివైజెస్ ద్వారా ఎవరైనా ఇంట్లో ఉంటూనే ఆరోగ్యపరమైన చెక్స్ చేసుకోవచ్చు. హెల్త్ డేటాని తెలుసుకోవటమే కాకుండా ఆ డేటాని అనలైజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ కి హెల్త్ డివైస్ ని కనెక్ట్ చేయొచ్చు. అక్కడ యాప్ లో హెల్త్ డేటాని అనలైజ్ చేయొచ్చు. ఇలా ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు చక్కని అవగాహన ఏర్పరచుకోవటం ఇప్పుడు సాధ్యమవుతోంది. విథింగ్స్ సంస్థ ఇలాంటి హెల్త్ డివైజెస్ తయారు చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి విథింగ్స్ బాడీ ప్లస్ అనే ఒక హెల్త్ డివైస్ ఉంది. టెక్నికల్ గా చెప్పాలంటే దీన్ని డిజిటల్ వైఫై స్మార్ట్ స్కేల్ అని చెప్పాలి. దీన్ని మన ఫోన్ కి కనెక్ట్ చేసుకుని యాప్ తో సింక్ చేసి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. బాడీలో ఫ్యాట్ గురించి, బాడీ మాస్ ఇండెక్స్ గురించి, బాడీలో నీటి గురించి, ఇలా ఎన్నో వివరాల్ని ఈ డివైస్ మనకి యాప్ ద్వారా తెలియజేస్తుంది. బాడీ ప్లస్ లాంటి ఎన్నో హెల్త్ డివైజెస్ తయారు చేస్తూ వస్తున్న విథింగ్స్ ఇప్పుడు ఒక మల్టీపర్పస్ హెల్త్ డివైస్ కి రూపకల్పన చేసింది. దాని పేరే బీమో. బీమో అన్నది పేరుకొకటే హెల్త్ డివైస్, కానీ దీంట్లో ఏకంగా 4 రకాల హెల్త్ డివైజెస్ కలిసి ఉంటాయి. ఈ 4-in-1 డివైస్ ని వీళ్ళు మల్టీస్కోప్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇంతకీ ఈ మల్టీస్కోప్ లో ఉండే 4 డివైజెస్ ఏంటి? ఏసీజీ, పల్స్ ఆక్సిమీటర్, స్టెథోస్కోప్, ఇంకా థర్మామీటర్. వీటన్నిటికీ సంబంధించిన సెన్సర్స్ ఈ బీమోలో ఉంటాయి. సో ఒకే డివైస్ అన్ని పనులు చేసేస్తుందన్నమాట. ఏసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. గుండెపోటుని గుర్తించడానికి ఈసీజీ ఉపయోగపడుతుంది. గుండె అసాధారణ స్థాయిలో కొట్టుకుంటూ ఉంటే దాన్ని కూడా ఈసీజీ ద్వారా గుర్తించవచ్చు. ఇక స్టెథోస్కోప్ అనేది శరీరంలో పుట్టే శబ్దాలు వినడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ వీటికి సంబంధించిన పనితీరు వివరాల్ని స్టెథోస్కోప్ సాయంతో విని తెలుసుకుంటారు. ఇక పల్స్ ఆక్సిమీటర్ అన్నది రక్తంలో ఉన్న ఆక్సిజన్ స్థాయిని గుర్తించడానికి ఉపయోగపడే డివైస్. శ్వాసకోశ సమస్యలున్న వ్యక్తుల్లో ఆక్సిజన్ లెవెల్స్ గమనించడం అవసరం. ఆ విషయంలోనే కాదు, గుండె జబ్బులు, ఒబెసిటీ, నిద్రలేమి లాంటి సమస్యలు ఉన్నవారి విషయంలో కూడా పల్స్ ఆక్సిమీటర్లతో ప్రయోజనం ఉంటుంది. ఇక థర్మోమీటర్ అన్నది శరీరంలోని ఉష్ణోగ్రతని కొలవడానికి ఉపయోగించే పరికరం. దీంట్లో చాలా రకాలున్నాయి. ఒకప్పుడు గ్లాస్ థర్మోమీటర్లు బాగా వాడుకలో ఉండేవి. తర్వాత డిజిటల్ థర్మోమీటర్లు, ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్లు వచ్చాయి. మొత్తం మీద ఇప్పుడు విథింగ్స్ వాళ్ళు తమ మల్టీస్కోప్ డివైస్ లో థర్మోమీటర్, ఆక్సిమీటర్, ఈసీజీ, స్టెథోస్కోప్ అన్నింటినీ ఇమిడ్చి ఒకే డివైస్ గా తీసుకొచ్చారు. దీని గొప్పతనాన్ని చెబుతూ ఇది ఒక ఫ్యూచర్ థర్మోమీటర్ అంటున్నారు వీళ్ళు. మామూలు థర్మోమీటర్ కేవలం టెంపరేచర్ మాత్రమే కొలుస్తుంది, కానీ ఇది గుండెకి సంబంధించిన, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య విషయాల్ని కూడా ఎప్పటికప్పుడు ఈజీగా తెలియచేయగలదు. రక్తంలోని ఆక్సిజన్ లెవెల్స్ ని కనిపెడుతూ ఈసీజీగా కూడా పనిచేస్తుంది. యాపిల్ వాచ్ లో ఇప్పటికే ఈసీజీ ఫంక్షన్ ఉంది. అయితే ఇలా ఇన్ని రకాల హెల్త్ మీటర్స్ ని ఒకే చోట అందించడం దీంట్లో విశేషం. ఈ బీమో డివైస్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. బహుశా ఈ ఏడాది జూన్లో రిలీజ్ అవుతుంది. దీని ధర దాదాపు $250 వరకు ఉండొచ్చు. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 20,000 రూపాయల వరకు ఉంటుంది. చూద్దాం. విడివిడిగా అనేక హెల్త్ డివైజెస్ కొనుక్కోవడం కంటే ఒక్క డివైస్ తోనే అన్ని పనులు జరిగిపోతే బెటర్ కదా. జనం దీనికే ప్రయారిటీ ఇస్తారేమో చూడాలి మరి. ఇప్పుడు ఆసక్తికరమైన ఇంకో డివైస్ గురించి చెప్పుకుందాం. మీకు టీవీ చూడడం అలవాటుందా అని అడిగారనుకోండి,
ఎవరైనా సాధారణంగా ఉంది అని చెబుతారు, కానీ మీకు టీవీలోంచి చూడడం అలవాటుందా అని అడిగి చూడండి. ఇదేం ప్రశ్న, టీవీలోంచి చూడడం ఏంటి అనుకుంటున్నారా? అదే విచిత్రం. మరి ఈ మధ్య 2024 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఎల్జీ వాళ్ళు కొత్తగా రిలీజ్ చేసిన టీవీ చూస్తే మీరు కూడా ఈ ప్రశ్నే వేస్తారు. ఎల్జీ వాళ్ళు విడుదల చేసిన ఈ కొత్త టీవీ పేరు ఎల్జీ సిగ్నేచర్ ఓఎల్ఈడి టీ. ఓఎల్ఈడి టీవీలు తయారు చేయటం ఎల్జీ సంస్థకి కొత్త ఏమీ కాదు. ఆ సిరీస్లో వీళ్ళు తయారు చేసిన సరికొత్త టీవీ ఇది, కానీ చాలా ప్రత్యేకమైంది. 77 అంగుళాల డిస్ప్లే కలిగిన ఈ టీవీ ప్రత్యేకత ఏంటంటే దీని స్క్రీన్ పూర్తిగా పారదర్శకం. అంటే స్క్రీన్ ఒక అద్దంలా ఉంటుంది, అటు ఇటు కూడా చూడొచ్చు. స్క్రీన్కి ఇటువైపు నుంచి చూస్తే స్క్రీన్కి అటువైపు ఉన్నవి స్పష్టంగా కనిపిస్తాయి. ఛానల్స్ చూసేటప్పుడు మనం ఈ టీవీని మామూలు టీవీలానే వాడుకోవచ్చు. అయితే ఆఫ్ చేసినప్పుడు ఇదొక అందమైన అలంకారంగా ఇంట్లో కనిపిస్తుంది. మామూలుగా టీవీలు వాడుతున్నప్పుడు బ్రైట్గా ఆకర్షణీయంగా కనిపిస్తాయి, కానీ ఆఫ్ చేసి ఉన్నప్పుడు వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు, డల్గా అనిపిస్తాయి. కానీ ఈ ఎల్జీ సిగ్నేచర్ టీవీ అలా కాదు. టీవీగా వాడుకుంటూనే ఆఫ్ చేసి ఉన్నప్పుడు దీన్ని ఒక అలంకారంగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదండోయ్, దీని పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీని కూడా మనం మన ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. టీవీ ఆన్ చేసి ఛానల్స్ చూస్తున్నప్పుడు కూడా టీవీ వెనుక స్క్రీన్ అవతల ఏముందో చూడాలంటే చూడొచ్చు. అది ఎంత స్పష్టంగా ఉండాలో ఎంత అస్పష్టంగా ఉండాలో కూడా సెట్ చేసుకోవచ్చు. జనరల్గా మామూలు టీవీల్ని ఇంట్లో ఓ మూలకి ఓ గోడకి ఫిక్స్ చేస్తారు, అది ఇంట్లో ఒక పక్కన ఉండేలా చూస్తారు. కానీ ఈ కొత్త తరం టీవీని మనం హాల్లో సెంటర్లో కూడా అమర్చుకోవచ్చు. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కూడా చూడొచ్చు. ఇది రేపటి టీవీ మీ ఇంటిని ఒక మ్యూజియంగా మారుస్తుంది అంటున్నారు ఎల్జీ వాళ్ళు. అయితే దీని ప్రైస్ ఎంత అన్నది మాత్రం ఎంత మాత్రం చెప్పడం లేదు. అఫ్ కోర్స్ తక్కువ మాత్రం ఉండదనుకోండి. మొండివాడు రాజు కన్నా బలవంతుడంటారు, కానీ మూర్ఖుడు మోసగాడి కన్నా బలవంతుడన్నది ఎప్పుడైనా విన్నారా? ఓకే, వినకపోయినా పోయేదేమీ లేదు. ఎందుకంటే పోయేది ఏమీ లేనివాడికి ఏది పోతుందన్న ఇబ్బంది ఉండదు. దాచుకోవడానికి ఏమీ లేనివాడికి దోచేసుకునేవాడు వచ్చినా నష్టం లేదు. సైబర్ నేరం అనగానే బాబోయ్ అని బెంబేలెత్తే వాళ్ళని చూసి ఉంటారు. సిస్టంలో డేటా పోతుందంటే చికాకు పడే వాళ్ళని చూసుంటారు. కానీ డేటా థెఫ్ట్నైనా ఢీకొంటాను అనేవాడిని చూసారా? సైబర్ నేరగాళ్ళకైనా సై అనేవాడిని చూసారా? చూడకపోతే ఇప్పుడు చూడండి మరి. ఏమైంది సిస్టానికి? ఐకన్స్ నిలా మారిపోయినాయండి. ఏం చేయాలబ్బా? పాస్వర్డ్ కొట్టాలా ఏంటి? పాస్వర్డే పెట్టలేదే. లాభం లేదు, మనడు ఫోన్ చేయవలసిందే. హలో 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 జనార్దన్, ఎక్కడున్నావు? జనం మధ్యలో ఉన్నాను రా. అంటే అదేరా, రైల్వే స్టేషన్కి వచ్చాను. ఊరికి వెళ్ళాల్సిన పని పడింది. ఏం చెప్పు. అరే ప్రాబ్లం వచ్చిందిరా, సిస్టానికి ఏదో అయిపోయింది. ఏమైపోయిందో చెప్పు. ఏమైందో తెలిస్తే నేనే సాల్వ్ చేస్తున్నాను కదా. ఏదో అయింది, అదేంటో తెలియట్లా, నువ్వే చెప్పాలరా. బాగుందిరా, సిస్టమ్ ముందున్నది నువ్వు. అరే నీ వెనకాల ఏదో బాగా గోడగోడగా ఉందిరా, కాస్త పక్కకు వచ్చి మాట్లాడు. ఇప్పుడు చెప్పురా, ఏంటి ప్రాబ్లం? చెప్పానుగా, ప్రాబ్లం ఏంటి నువ్వే చెప్పాలి. ఒరే, నువ్వు ప్రాబ్లం చెప్తే నేను సొల్యూషన్ చెప్తా. ముందు ప్రాబ్లం చెప్పరా బాబు. అదే అర్థం కావట్లేదు అంటున్నానుగా. కళ్ళ ముందు ఏం కనిపిస్తుందో చెప్పరా. మానిటర్ మీద అన్ని ఐకాన్స్ కనిపిస్తున్నాయా? ముందు కనిపించాయి, ఏది క్లిక్ చేసినా ఓపెన్ అవ్వట్లేదురా. మౌస్ పని చేయడం లేదేమో చెక్ చేసుకున్నావా? మౌస్ కొత్తదిరా. కొత్త మౌస్ కాబట్టే కొత్త పిచ్చోడుగా తెగ బాధేసి ఉంటాయి. అది కాస్త పని చేయకుండా పోయి ఉంటుంది. అది కాదురా, ఐకాన్స్ అని వేరుగా మారిపోయినాయి. తర్వాత ఇదేదో విండో వచ్చింది రోయ్, రెడ్లో నోటిఫికేషన్ చూపిస్తుంది. అర్థమైందిరా. వాట్ హ్యాపెన్ టు మై కంప్యూటర్ అని కనిపిస్తుందా? అవునరా, కరెక్టే. ఎలా చెప్పు? యువర్ ఫైల్స్ ఆర్ ఎన్క్రిప్టెడ్ అని చూపిస్తుందా? యువర్ ఫైల్స్ ఆర్ ఎన్క్రిప్టెడ్. అవునరా, సేమ్ అలాగే ఉంది. అమ్మయ్యా, ప్రాబ్లం అయితే నీకు అర్థమైపోయిందిగా, ఇంక ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. సాల్వ్ అవ్వలేదురా, ప్రాబ్లం ఇప్పుడే మొదలైంది. అదేంట్రా? అవునరా, నీ కంప్యూటర్ మీద ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగింది. అంటే ఎవడో నీ కంప్యూటర్ని హ్యాక్ చేసి ఫైల్స్ అన్ని లాక్ చేసి పడేశాడు. దీన్నే ర్యాన్సమ్వేర్ అటాక్ అని అంటారు. అయితే ఏంటి ఇప్పుడు?
ఏముంది, ఇప్పుడు వాడు తన పాస్వర్డ్తో ఓపెన్ చేస్తే తప్ప నీ ఫైల్స్ అన్నీ మామూలుగా అవ్వవు. అరే నా కంప్యూటర్కి నేనే వాడండి, నేనే ఎంతవరకు పెట్టుకోలేదు పాస్వర్డ్, వాడెవడో పెట్టడం ఏంట్రా? అదే మరి, జాగ్రత్తగా ఉండురా అంటే వినవు, విండోస్ అప్డేట్ చేసుకోవు, యాంటీవైరస్ ఉండదు, మరి అటాకులు జరగక ఆగుతాయా? సరే సరే, అసలు కంప్యూటర్కి సరైన పాస్వర్డ్ కూడా పెట్టుకోవేంట్రా? ఫోన్లేరా, మనం ఎలాగో పాస్వర్డ్ పెట్టుకోకపోయినా వాడెవడో పెట్టాడు కదా, పని అయితే జరిగిపోయిందిగా. ఏంటి జరిగిపోయింది? ఇప్పుడు నువ్వు డబ్బులు కడితే తప్ప నీ ఫైల్స్ అన్నీ నీకు రావు. అయ్యి బాబోయ్, చూడక్కడ బిట్కాయిన్ పే లింక్ ఉందా? అంటే పేమెంట్ లింక్ రా. అవునరా, ఇదేదో ఇచ్చాడు, $1200 కట్టమంటున్నాడు. కట్టే మరి. అయ్యి బాబోయ్, అదేంట్రా, ఎందుకు కట్టాలి? అవును మరి, నీ కంప్యూటర్లోని ఫైల్స్ అన్నీ కరెక్ట్గా మారాలి, పనిచేయాలంటే ఆ అటాక్ గాడికి డబ్బులు కట్టాల్సిందే. ర్యాన్సమ్ వేరా మజాకా? వేరే మార్గం లేదంటావా? ఒరేయ్, అసలు ర్యాన్సమ్ వేర్ అటాక్ అన్నది జరగకుండా చూసుకోవాలి. ఒక్కసారి జరిగినాక ఇక చేసేది ఏమీ లేదు. ఫైల్స్ ఓపెన్ కావాలంటే డబ్బులు కట్టి తీరాల్సిందే. అదేంట్రా నువ్వు అలాగంటావు? టెక్లో పెద్ద మేధావి అంటావు కదా, నువ్వే సాల్వ్ చేయకపోతే ఎలాగరా నాకు? బాగుందిరా, ఇదేమన్నా చిన్న సమస్య అనుకున్నావా? నేనేంటి, గొప్ప గొప్ప సంస్థలే పెద్ద పెద్ద పాస్వర్డ్లు పెట్టుకుంటున్నాయి. అవునా? మరి నువ్వేమో సిస్టమ్కు కనీసం పాస్వర్డ్ కూడా పెట్టుకోకుండా వదిలేస్తావు. ఇప్పుడు చూడు, డబ్బులు కట్టకపోతే నీ ఫైల్ ఒక్కటి కూడా ఓపెన్ కాదు, నేను కూడా ఏమీ చేయలేను. అంతే అంటావా? అవునరా, టైం కూడా అవుతుంది. ఒరేయ్, నాకు బ్రిలియంట్ ఐడియా వచ్చింది రోయ్. ఏంటది? ర్యాన్సమ్ వేర్ని ఎదుర్కోవడానికి గొప్ప ఐడియా వచ్చింది రోయ్. అబ్బో, నీకు గొప్ప ఐడియా ఏంటో చెప్పి ఏడు. సిస్టాన్ని ఫార్మేట్ చేస్తే సరిపోతుందిగా, అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయిగా. అదేంట్రా, సిస్టమ్ ఫార్మాట్ చేస్తే అందులో నీ ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ పోతాయి కదా? పోతాయి. అదేంట్రా, ముళ్ళు గుచ్చుకుంటే కాలే నరికేసుకుంటామా ఏంటి? తొక్కలోది, మన కంప్యూటర్లో ఇంపార్టెంట్ ఫైల్స్ ఏముంటారా? అయినా మన కంప్యూటర్ వాడేదే తక్కువ, పోతే పని తొక్కలో ఫైల్స్ ఒకటో రెండో ఉంటాయి. ఓహో, ఇదేనా నీకు వచ్చిన బ్రిలియంట్ ఐడియా? యా, ర్యాన్సమ్ వేర్ సమస్యకి పరిష్కారమే లేదన్నావు, చూసావు ఎలా పరిష్కారం చెప్పేశాను? ఒరే, నాకు అర్థమైందిరా బాబు, నీ అజ్ఞానమే నీకు రక్ష. మరి నాకు ట్రైన్ టైం అవుతుంది, వెళ్ళొస్తా. ఓకే, ఫార్మేట్ చేస్తే ఎవడేం పీకుతాడో చూస్తా. ఏంటో వీడు విని సమస్యలు. ఒరేయ్, ఆ ఫార్మాట్ చేసేకైనా మంచి పాస్వర్డ్ పెట్టుకో. ఓకేరా, విండోస్ అప్డేట్ చేయి, యాంటీవైరస్ పెట్టుకో. ఓకే. అయినా మన పిచ్చి కానీ వీడి తొక్కలో ఫైల్స్కి ఇన్ని జాగ్రత్తలు అవసరమా? అమ్మయ్యా, ఫార్మేట్. గూగుల్ వాళ్ళ ఏఐ టూల్ ఇప్పుడు పేరు మార్చుకుంది. నిన్నటి వరకు బార్డ్ అని పిలిపించుకుంది. ఇప్పుడు ఇంకో పేరుతో బ్రాండ్ వాల్యూ తెచ్చుకుంటానంటోంది. ఊరు మారితే ఉనికి మారినా అన్నారు పెద్దలు ఒకప్పుడు. మరి ఇప్పుడు పేరు మారితే పర్ఫార్మెన్స్ మారుతుందా అని చెక్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ టూల్స్ పర్ఫార్మెన్స్ ప్రతి రోజుకి పెరుగుతోంది. అయితే టూల్కి గొప్ప పేరంటూ ఉంటేనే ఆ పర్ఫార్మెన్స్కి వాల్యూ అంటున్నాయి పెద్ద కంపెనీలు. గొప్ప బ్రాండ్ నేమ్ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగా ఉన్నా ఓకే అని నమ్ముతున్నాయి. కానీ జనం ఈ థియరీ ఒప్పుకుంటారా? పేరు మార్చుకున్న టూల్స్ని నెత్తిన పెట్టుకుంటారా? వీళ్ళు ఏమంటున్నారో మీరే చూడండి. ఎరా ఇది విన్నావా? గూగుల్ వాళ్ళు పేరు మార్చేశారట. పేరు మార్చేశారా? అంటే గూగుల్ తీసేసి ఈగిల్ అని పెట్టారా ఏంటి? మారిపోయింది గూగుల్ పేరు కాదురా, గూగుల్ వాళ్ళ బార్డ్ ఇంజన్ పేరు మార్చేశారట. ఆ పాత పేరు తీసేసి జెమిని అని కొత్త పేరు పెట్టారు. బార్డు, జెమిని, ఈ పేర్లు ఎక్కడో విన్నట్టుందే. అదేంట్రా అలా అంటావు? బార్డ్ అంటే ఏంటనుకున్నావు? గూగుల్ వాళ్ళ గ్రేట్ ఏఐ ఇంజన్. ఓహో, ఆ బార్డా? ఆ చాట్ జీపీటీని చూసి చేతులు కాల్చుకుని తయారు చేశారు గూగుల్ వాళ్ళు, అదేనా? ఒరే, చేతులు కాల్చుకోవడం అప్పుడు, ఆకులు పట్టుకోవడం కూడా అయిపోయింది. మొత్తం మీద ఇప్పుడు గూగుల్ వాళ్ళు కూడా ఏఐలో దూసుకుపోతున్నారు తెలుసా? అబ్బో, ఏ ఇంజన్ పేరు మార్చేస్తే ఏఐలో దూసుకుపోయినట్ట? అలా తీసిపడేకి మరి. ఆ పాత ఏ ఇంజన్ బార్డ్, దాని కెపాసిటీ తక్కువ. ఇప్పుడు కొత్తగా వచ్చిన జెమిని మాత్రం చాలా పవర్ఫుల్ అట. ఏంటి ఆట? ఎవడు చెప్పాడు? ఎవడో చెప్తే నేను ఎందుకు నమ్ముతాను రా? సాక్షాత్తు గూగుల్ వాడే చెప్పాడు. అయితే చచ్చిన నమ్మను. గూగుల్ బార్డ్ చచ్చిపోయినట్టేరా, కొత్త ఏఐ ఇంజిన్ జెమిని పుట్టేసిందిగా. నమ్మనంటే ఎలా? గూగుల్ వాళ్ళు ఎప్పుడు ఇలాగే గొప్పలు చెప్తారా? ఆ మధ్య బార్డు రిలీజ్ అయినప్పుడు మా బార్డు చాట్ జీపీటీ కంటే చాలా చాలా గొప్పది, దాన్ని తొక్కి పడేస్తుంది, పక్కకు తోసి అదరగొట్టేస్తుందని నాన్న కబుర్లు చెప్పారు. అవునా కదా? అవుననుకో. అనుకోండి, చివరికి ఏమైంది? చాట్ జీపీటీని చూసింది జనం ఈ బార్డు ఒక చెత్త అని తేల్చి పడేశారు. అవునా కదా? అందుకేగా జెమిని అనే కొత్త టూల్ తీసుకొచ్చారు. ఇది మాత్రం చాట్ జీపీటీని కొట్టేస్తుందా? అవునరా, కొట్టేస్తుందట. ఏంటట గ్యారంటీ? ఒరే, అప్పట్లో బార్డుని గూగుల్ వాళ్ళు ఏదో హడావిడిలో తయారు చేశారు.
అవునులే పాపం, ఏలో చాట్ జీపీటీని కొట్టేయాలని తాపత్రయంలో అడావుడి పడిపోయారు పాపం. అందుకే బార్డు తయారీ విషయంలో కొన్ని తొందరపాట్లు పొరపాట్లు జరిగిన మాట నిజం. అవును, మరి బయట వాడి ప్రోడక్ట్ బాగున్నా వాడు మార్కెట్లో పైకి రాకూడదు. టెక్నో రంగంలో ఏ కొత్త అవకాశం వచ్చినా అక్కడ కూడా మనమే ఆక్రమించేయాలి. అదే కదా గూగుల్ ఐడియా. అదేంట్రా అలాంటా? అవునరా, మరి దశాబ్దాలుగా గూగుల్ సెర్చ్ అని ప్రపంచం అంతా గూగుల్ని నెత్తిన పెట్టుకున్నావా లేదా? సరే, ఇప్పుడు ఏ వచ్చింది, వీడికి అసలు పక్కకు ఉండొచ్చు కదా. అలా ఎలా ఉంటారా? చాట్ జీపీటీ కంటే అద్భుతమైన టూల్ తయారు చేస్తారేమో వీళ్ళు. చాట్ జీపీటీ ఎదగడం చూసి ఓర్వలేక ఇదిగో ఏఐలోకి నేను వచ్చేసానని ఓ కాగ్గోల. ఆ బోర్డు ఆడావిడిగా చెత్త టూల్ ఒకటి చుట్టేసి మన నెత్తిన పడేశారు. ఆ మాట నిజమే కావచ్చురా, కానీ ఇప్పుడు జెమినీ బార్డులా కాదట, చాలా పవర్ఫుల్. ఏమరా, నాకైతే నమ్మబుద్ధి వేయట్లేదు. ఎందుకు? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు గూగుల్ వాళ్ళు ఏమన్నారు, ఆ బార్డ్ ఇంజిన్కి జెమినీ అనేది ఒక సపోర్టివ్ టూల్ అని చెప్పారు లేదా? అవును, చెప్పారనుకో. ఇప్పుడు ఆ బార్డ్ పేరే తీసేసి జెమినీయే మెయిన్ అంటున్నారు. ఇదంతా ఏదో గోల్మాల్లా ఉందిరా. ఒరే, బార్డ్ అనేది ఒక ఫెయిల్యూర్ టూల్ పేరు ఎవరు మోస్తారు చెప్పు? ఇప్పుడు కరెక్ట్గా చెప్పు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, ఇదంతా ఏదో బ్రాండ్ నేమ్ క్రియేషన్ కోసం పాటలు అంతే. నిజానికి పనిలో చూస్తే బార్డ్కి జెమినీకి పెద్ద తేడా ఏమి ఉండదని నా నమ్మకం. లేదురా, ఖచ్చితంగా బార్డ్ కంటే జెమినీ గొప్ప టూల్. మరీ గొప్ప అని సర్టిఫికెట్ ఇచ్చేకు. కాకపోతే ఇంతకాలం గడిచింది కాబట్టి కొంచెం బెటర్ అయి ఉండొచ్చు అంతే. అంతేనంటావా? మరి అసలు బార్డ్కి జెమినీకి గట్టిగా 4 తేడాలు చెప్పరా. అందులో ఏ లాంగ్వేజ్ మోడల్ వాడుతున్నారు, ఇందులో ఏ లాంగ్వేజ్ మోడల్ వాడుతున్నారు? పామ్ 2 రెండిట్లోనూ అదే వాడుతున్నారా? మరి అంటే పెద్ద తేడా లేనట్టే కదా. కానీ జెమినీలో వాడేది ఇంప్రూవ్డ్ వెర్షన్ అట. అలాగే చెప్తారులే, మనం నమ్మకపోతే ఆ కొత్త వెర్షన్ కూడా ఇంకో కొత్త పేరు పెడతారు. గూగుల్ వాళ్ళ వ్యవహారం మనకి తెలియదా ఏంటి? అలా తీసిపడేకిరా, బార్డుతో పోలిస్తే జెమినీలో చాలా మరి ఇంటర్ఫేస్ మారింది, పనితీరులో కూడా కొంత తేడా కనిపిస్తుంది. అబ్బో, బార్డ్ అనేది క్రియేటివ్ రైటింగ్ వరకే పరిమితంగా ఉండేది, కానీ జెమినీ క్వశ్చన్ ఆన్సరింగ్లో, కోడ్ జనరేషన్లో చాలా చోట్ల బాగా పనిచేస్తుంది అంటున్నారు. ఎవరు? ఇంకెవర్రా, గూగుల్ వాళ్ళు. అయితే నమ్మాల్సిందే. అంతేకాదురా, బార్డుని మనం వెబ్సైట్లోను యాప్గాను మాత్రమే వాడుకునేవాళ్ళం, కానీ జెమినీ అలా కాదు రోయ్, ఎక్కడ పడితే అక్కడ వాడుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడంటే జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్, మీట్ అప్లికేషను, ఇలా చాలా చోట్ల వాడేసుకోవచ్చు. మొత్తం మీద గూగుల్ వాళ్ళ జెమినీ పేరు పట్టుకొచ్చి అన్ని చోట్ల రుద్దుతున్నారనమాట. అవునరా, ఇప్పుడు ఎవ్రీవేర్ ఏఐ. అవునులే, ప్రపంచం మొత్తం వాడి చేతిలో ఉంది. కొత్త పేరు రుద్దడం ఎంతసేపు? ఆకాశంలో మేఘాలు అందరికీ ఒకలా కనిపించవు. మేఘాల ఆకారాల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అందులో ఒకరికి కొండ కనిపిస్తుంది, అదే ఇంకొకరికి కొంగలా అనిపిస్తుంది. జనరేటివ్ ఏఐ ఇంజిన్స్ కూడా అచ్చం ఇలాంటివే. వాటికి క్రియేటివిటీ ఎక్కువే. మనం గీసిన గీతల్లోంచి అవి దేన్నైనా ఊహించుకోగలవు. ఆ ఊహకి తోడుగా మనం ఒక ప్రాంప్ట్ కూడా ఇస్తే ఆ పిచ్చి గీతల్లోంచే పర్ఫెక్ట్ బొమ్మల్ని ఇచ్చేస్తాయి. మరి అస్పష్టమైన గీతల్లోంచి ఆకర్షించే అవుట్పుట్ ఇవ్వగల టూల్స్ కొన్ని ఉన్నాయి. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆర్ట్ని సృష్టించే ఈ ఆన్లైన్ టూల్స్ని పరిచయం చేసుకుందామా? జనరేటివ్ ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి. జనరేటివ్ ఏఐ టూల్లో ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. అది కూడా మనం అనుకున్న చాలా రకాల స్టైల్స్లో క్రియేట్ చేస్తుంది. అంటే జనరల్గా ఫోటో రియలిస్టిక్ కానీ, కార్టూన్ కానీ, ఇంకా రకరకాల స్టైల్స్లో క్రియేట్ చేస్తుంది. కానీ ఆ అవుట్పుట్ మీద మనకు అంతగా కంట్రోల్ ఉండదు. మనం అనుకున్న ఇమేజ్ వస్తుందా లేదా అనేది తెలియదు. కాకపోతే మనకి ఆ అవుట్పుట్ మీద కంట్రోల్ ఉండేలాగా మనం మనసులో ఏదైతే ఇమేజ్ అనుకుంటున్నాం చూడండి, ఆ ఇమేజ్ని కనుక ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్గా రావాలి అంటే మనం ఆ టెక్స్ట్ ప్రాంప్ట్తో పాటు ఒక బొమ్మని గీస్తే సరిపోతుంది. దీనికేం పెద్ద ఆర్టిస్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక బొమ్మని రఫ్గా గీస్తే మనం మనసులో అనుకున్న ఇమేజ్ ఇచ్చే ఒక మంచి టూల్ని వాళ్ళ పరిచయం చేయబోతున్నాను. చూద్దాం. ఇటువంటి మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. చూడొచ్చు, scribblediffusion.com అని చెప్పి ఇది ఒక టూల్ అనమాట. సో ఈ టూల్లో ఏంటంటే మీరు చూడొచ్చు, మనం ఒక పిల్లి బొమ్మకి సంబంధించి రఫ్గా ఒక బొమ్మ గీసాం. గీయడంతో పాటు ఆ ఫోటో ఆఫ్ ఎ క్యాట్ అని కూడా మనం ఇవ్వాలి. ఈ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తేనే ఇది క్యాట్ లాగా వస్తుంది, లేదంటే ఇదే కోతి బొమ్మ లేదా ఇంకేదో బొమ్మ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం ఆ బొమ్మను కూడా గీస్తే యాజ్ ఇట్ ఈస్గా మనం ఏ ఇమేజ్ అయితే కోరుకుంటున్నామో ఆ పిక్చర్ వస్తుంది. సో ఇది మొన్నటి వరకు ఫ్రీ టూలే ఉండే, ఇప్పుడు మాత్రం కొంత ప్రైస్ పెట్టారు. ఇంకా చాలా ఫ్రీ టూల్స్ ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది స్కెచ్ ఏఐ డ్రాయింగ్ టు ఆర్ట్ అని ఇచ్చారు కదా, ఇది ఒక యాప్. టర్న్ స్కెచ్ ఇంటూ ఆ వర్క్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పి ఇచ్చారు. సో చూడండి, ఇంకా స్కెచ్ ఏఐ డ్రాయింగ్ టు ఆర్ట్, టర్న్ స్కెచెస్ ఇంటూ ఆర్ట్ అని ఇచ్చారు కదా. సో మొబైల్లో చేసుకోవడానికి సింపుల్గా మనం ఈ గ్లోబ్ లాంటి ఒక రఫ్ బొమ్మ గీసాం కదా, గీసిన తర్వాత చూడొచ్చు గ్లోబ్ వచ్చింది. దానికి ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఆ గ్లోబ్ యాజ్ ఇట్ ఈస్గా మనం అనుకుంది
క్రియేట్ చేస్తుంది. సో ఇలా చాలా టూల్స్ ఉన్నాయని చెప్పాం కదా. ఇప్పుడు మనం క్లిప్ డ్రాప్ అనే ఒక టూల్ ఉంది. ఈ టూల్ను కూడా పరిచయం చేసుకుందాం. ఈ టూల్లో ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో చూడొచ్చు, దీని ప్రైజింగ్ అని ఉంది కదా. ఈ టూల్ కనుక మనం యూజ్ చేసుకోవాలనుకుంటే 763 రూపీస్ పర్ మంత్ అని ఇచ్చారు కదా. సో ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు కొంతవరకు. అది ఎలా యూజ్ చేసుకోవాలనే విషయం ఇప్పుడు నేను చూపిస్తాను. క్లిప్ డ్రాప్ అనే సైట్లో స్టేబుల్ డూడుల్ అనే ఈ టూల్ని యూజ్ చేసి మనం అనుకున్న ఇమేజ్ని క్రియేట్ చేద్దాం. ఒకసారి ఎలా అనేది నేను చెప్తా. స్టేబుల్ డూడుల్, ట్రాన్స్ఫార్మ్ యువర్ డూడుల్ ఇంటూ రియల్ ఇమేజెస్ ఇన్ సెకండ్స్ అని ఇచ్చారు కదా. సో అసలు ఏంటనేది చూద్దాం. సో ఇది రాయడానికి, తర్వాత ఇది వచ్చి ఎరేజర్. సో ఇది మొత్తానికి తీసేయాలనుకుంటే క్లియర్ చేయొచ్చు. సో సింపుల్గా మనం ఏదైనా ఒక ఇమేజ్ అనుకుంటున్నాం అనుకోండి, ఎరేజ్ చేయాలనుకున్నాం కదా, దాన్ని క్లిక్ చేసి ఇలా చేయొచ్చు. సరే కాదు, అసలు ఇది మొత్తం క్లియర్ చేయాలనుకుంటే సింపుల్, దాన్ని క్లిక్ చేస్తే క్లియర్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ తీసుకున్నాను. ఆ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఆ హౌస్ విత్ రోడ్ నియర్ బై 2 ట్రీస్ అని చెప్పి నేను ఇక్కడ ఈ టెక్స్ట్ ప్రాంప్ట్ని కాపీ చేసి ఇప్పుడు నాకు కావాల్సినట్లుగా నేను ఇక్కడ గీయబోతున్నా. ఇప్పుడు మనం బొమ్మ గీసాం కదా, స్టైల్ ఎలా ఉండాలనేది సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఫోటోగ్రాఫిక్, ఫ్యాంటసీ ఆర్ట్ ఇలా రకరకాల స్టైల్స్ ఉన్నాయి. సో ఇలా స్టార్ట్ ప్రో అని ఇచ్చారు కదా, ఇక్కడ 1 మంత్కి ఒక అమౌంట్ చూపిస్తున్నారు కదా. మంత్కి ఇంత అమౌంట్ పే చేసి అప్గ్రేడ్ అవుతాయి. మనం ఏదైతే ఇమేజెస్ అనుకుంటున్నామో అవన్నీ కూడా క్రియేట్ చేయడానికి అవుతుంది. అసలు జనరల్గా డూడుల్ ఇస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఎగ్జాంపుల్ చూద్దాం. యానిమల్ అని తీసుకున్నాం కదా, యానిమల్లో మనం ఇచ్చిన డూడుల్ ఇది. సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఎలా క్రియేట్ అవుతుంది, ఫోటో చూద్దాం. ఇది ఒక గుడ్లగోబ చూడండి. మనం ఇచ్చిన డూడుల్ని ఆధారంగా చేసుకొని ఈ గుడ్లగోబ ఇది క్రియేట్ చేసింది. 3Dలో ఎలా వస్తుందో చూడొచ్చు. సో 3Dలో కూడా సేమ్ మనం ఇచ్చిన ఆ డూడుల్ ఆధారంగానే ఈ 3Dలో కూడా పిక్చర్ వచ్చింది. నెక్స్ట్ పిక్సెల్ ఆర్ట్లో ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, పిక్సెల్ ఆర్ట్లో కూడా సేమ్. మిగిలిన ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్నిచర్ ఉంది, ఫర్నిచర్ డూడుల్ మనం ఇలా ఇచ్చాం అనుకోండి. సో మోడర్న్ చూద్దాం ఎలా ఉందో. కలర్ఫుల్లో కూడా సేమ్ మనం ఇచ్చిన ఆ డూడుల్ ఆధారంగా చేసుకొని ఇవన్నీ. జస్ట్ 2 గీతలు గీస్తే ఎంత అద్భుతమైన పిక్చర్ ఇమేజ్ క్రియేట్ అయిందో చూడవచ్చు. మనం గీసింది 2 గీతలే, కానీ ఇప్పుడు ఇక్కడ ఓషన్ అని వచ్చింది, సిటీ అన్నప్పుడు సిటీ వచ్చింది, సినిమాటిక్ తీసుకున్నప్పుడు సినిమాటిక్ వేలోకి వెళ్ళిపోయింది, పెయింట్ అన్నప్పుడు పెయింట్లా ఇచ్చింది. సో ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే మనం గీసిన గీతలతో పాటు మనం ఇచ్చే టెక్స్ట్ ప్రాంప్ట్ని బట్టి కదా మారుతుంది. సో అలా ఇమేజ్ తయారవుతుంది. మనం ఒకే గీతని గీసినప్పటికీ రకరకాల ఇమేజ్ని క్రియేట్ చేయడానికి అవుతుంది. ఇంకా చాలా దీంట్లో ఫ్రీ టూల్స్ కూడా ఉన్నాయి, ట్రై చేయొచ్చు మీరు.